సార్ మీరిక్కడికి వెళ్ళి భోజనం చేయండి. అతను చెప్తున్నాడు కదా, చిన్నపిల్లలు భోజనం చేయకుండా ఉండకూడదు. వెళ్ళండి. మీరు కూడా రండి. ఎక్కడికి? భోజనానికి. మాతో పాటు మీరు కూడా తినాలి. ఏంటలా చూస్తున్నారు? మీరు తింటేనే మేము తింటాం. రండి. రండి సార్. పదండి. రాథోడ్, పిల్లల్ని పిలిచావా? వస్తున్నారు మిస్ అమ్మా, వస్తున్నారు. చూడు, ఎవరితో ఎవరు వస్తున్నారో చూడండి. మిస్ అమ్మా, సాక్షాత్తు అరుంధతి మేడమే సార్ని తీసుకొస్తున్నట్టుంది కదూ. తండ్రి చేయి పట్టుకొని నడవాల్సిన కూతురు తండ్రి చేతిని పట్టుకొని తీసుకొస్తుంది మిస్ అమ్మ. భుజం ఒక్కటి చాలు మిస్ అమ్మ, సారుకు గతం మొత్తం గుర్తుకొస్తుంది. అయినా ఆరు మేడం అలా వదిలేస్తుందా సార్ని? కూర్చోండి. మీరు కూర్చోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ కూర్చోండి. అది మీ చైర్, మీరు ఎప్పుడు అక్కడే కూర్చుంటారు. మీరు అక్కడ కూర్చుంటారు, మేము ఇక్కడ కూర్చుంటాం. కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి పిల్లలు. మిస్ అమ్మ, పిల్లలకు నేను వడ్డిస్తాను, సార్కు మీరు వడ్డించండి. వామ్మో, కొంప మునిగిపోయేలా ఉంది. ఈ విషయం వెంటనే మనోహర్తో చెప్పాలి. మనోహరి, మనోహరి, మనోహరి! ఏంటి చంబా, ఏదో కొంపలు మునిగినట్టు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నీ కొంప కొల్లేరు కాబోతుంది. అక్కడ బాగి, రాతోడ్ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? ఏంటి, అందరూ కట్టుకట్టుకుని ఏడుస్తున్నారా? వాళ్ళు ఏడిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? వాళ్ళ ఏడుపులు చూసి ఎంజాయ్ చేస్తాను కానీ. ఏడవడం కాకుండా ఇంకేం చేస్తున్నారు? అందరూ కలిసి అమర్ సార్కి భోజనం పెడుతున్నారు. పిండం పెట్టాల్సిన వాడికి భోజనం పెడుతున్నారా? ఏం మాటలవి మనోహరి? భోజనం చేస్తూ సార్కి వాళ్ళు గతం గుర్తు చేస్తే చేస్తే చేయని, అమరేంద్ర తలలో నరాలు చిట్లిపోయి చస్తాడు. మనోహరి, నువ్వు నిజంగా సార్ని ప్రేమించావా? ఒకప్పుడు నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మరిప్పుడు ఆ ప్రేమంతా ఏమైంది? ఎందుకిప్పుడు సార్ చావాలని కోరుకుంటున్నావు? ఎప్పుడైతే అమర్కి నా గురించి తెలిసిపోయిందో అప్పుడే నన్ను ద్వేషించి అసహ్యించుకున్నాడు. నాకు కావాల్సింది అమర్ ప్రేమ కానీ తన ద్వేషం కాదు. అందుకే అమర్ని చంపాలనుకున్నాను. చావు తప్పి బ్రతికిపోయాడు. ఇప్పుడు సార్ గతం మర్చిపోయారు కదా. సార్ని నీ వైపుకు తిప్పుకోవచ్చు కదా. సార్ని నీ సొంతం చేసుకోవచ్చు కదా.
గతం గుర్తు రానంత వరకే అమర్ నా మాట వింటాడు. ఒక్కసారి జరిగిందంతా గుర్తొచ్చిందో నన్ను చంపేస్తాడు. సార్కి గతం గుర్తు రాకుండా ఏదో చేస్తానన్నావు కదా. అమర్కి గతాన్ని గుర్తు చేయడం, గుర్తు రాకుండా చేయడం రెండూ మన చేతుల్లో లేవు చంబా. బాగీని బెదిరించడానికి అలా చెప్పాను. బ్రెయిన్ తనకి తప్పుగా రీస్టార్ట్ అయిందే తప్ప అమర్ రికవర్ కాలేడని డాక్టర్ చెప్పాడు. మరిప్పుడు నీ ప్లాన్ ఏంటి? అమర్కి ఏది గుర్తు రానంత వరకే తనతో ఉంటాను. అమర్కి గతం గుర్తుకు రాగానే తనని చంపేసి ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోతాను. సర్లే, సార్కి ఇప్పుడే అంతా గుర్తొచ్చేలా ఉంది. త్వరగా రా. మీరెవరు? నాకేమవుతారు? ఈ పిల్లలందరూ ఎవరు? నాకు వీళ్ళకి ఏంటి సంబంధం? భగవంతుడా, కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను కూడా సార్ గుర్తుపట్టలేకపోతున్నారు. చెప్పండి. నాకు ఈ ఇల్లు కొత్తగా ఉంది. మీరంతా అపరిచితుల్లా ఉన్నారు. అంతా అయోమయంగా ఉంది. ఓ 2 రోజులయ్యాక మెల్లగా అన్ని విషయాలు చెప్తాం. ఇప్పుడు భోంచేయండి. మీ కళ్ళలో నీళ్ళెందుకు వస్తున్నాయి? మీరు ఏడుస్తున్నారా? ఎందుకు? మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదండి, లేట్ అయిపోతుంది. భోంచేయండి. సరే, మీరు కూడా తినండి.